బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం నుంచి కింద చదివి పెట్టండి. సమాధానముగానే వచ్చితివి, మీరు శుద్ధులని నాతో కూడా బలికి రండని చెప్పి యెషాయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూసి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేశాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ ఈ వాక్యంలో కొత్త విషయం ఉందండి అన్నమాట. విను, దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. సమూయేలు ఎవరు? హన్న బిడ్డలు లేరని దేవుడి దగ్గర ప్రార్థించి, నాకు ఒక బిడ్డనివ్వు, తీసుకుని వచ్చి నీ మందిరంలో అప్పచెప్పేస్తాను, నాకు ఆ బిడ్డ వద్దు, నాకు నింద తీసే అని చెప్పి మొక్కుకొని కన్నీరు కాచి ప్రార్థించి ప్రభు దగ్గర పొందుకున్న బిడ్డను తీసుకెళ్లి మందిరంలో ఇస్తే, ఏలి యొక్క నాయకత్వపు లక్షణాల్లో నాయకత్వం కింద ఆయన పెరిగి నేర్చుకుని బాలుడుగా ఉన్నప్పుడే దేవుని స్వరం విన్నటువంటి వాడు సమూయేలు. పిలిచేది ప్రభు అని తెలియకపోయినా ప్రభు వాణ్ణి మాత్రమే పిలవడానికి ఇష్టపడేంతగా దేవుని సన్నిధిలో పెరిగిన వాడు సమూయేలు. అలాంటి సమూయేలు సౌలు దేవుణ్ణి విసర్జించిన వాడు అయిపోయాడు. దేవుడు సౌలును త్రోసివేసిన వాడుగా ఉన్నాడని చెప్పని తెలిసి ఏడుస్తా ఉన్నప్పుడు, ఎంతకాలం ఏడుస్తావు, నేను ఇంకొక రాజును చూపిస్తాను రా అని చెప్పని సమూయేలుని తీసుకుని వెళ్ళి ఇది ఎవరు బెత్లెహేముకు తీసుకువెళ్ళి యెషయా ఇంటికి పంపించాడు. యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు అన్నాడు, ఈ ఇంట్లో ఒకడిని నువ్వు అభిషేకించాలి అన్నాడు. ఇంతటి ప్రవక్త కూడా ఆ ఇంట్లో ఒకటి అభిషేకించాలని చెప్పినప్పుడు వరుస క్రమములో పెద్దవాడితో మొదలుపెట్టి పిలిచినప్పుడు, నీ కుమారుల పెద్దోడు పిలు అన్నప్పుడు, నా కుమారుల పెద్దోడు ఎలీయాబు అని పిలిచినప్పుడు అంట, వాడు సైన్యంలో ఉన్నవాడు. తర్వాత అధ్యాయాల్లో మనకుంటది. వాడు యుద్ధ విద్య నేర్చిన వాడు, వాడు అంబుల పొదలో బాణాలు నింపుకుని గురి చూసి కొట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, యుద్ధంలో పరుపు లేకుండా ఏమండి బాణములు వేయటకు కత్తితో వేయటకు నేర్చినవాడు. అలాంటి వాడు సమూయేలు ముందుకు వచ్చినప్పుడు దేవుని స్వరం వినగలిగిన బాల్యం నుంచి దేవుని సందులో ఎదిగిన సమూయేలు కూడా పై రూపాన్ని చూసినప్పుడు అనిపించింది, వా ఎట్ట ఉండాలి రాజు అంటే, బా రాజు అంటే ఎట్ట ఉండాలి ఇడే అని తన హృదయపు అభిప్రాయంతో ఎలీయాబును చూసినప్పుడు వీడే దేశమును కాబోయే రాజు అనిపించాడు. ఎందుకు అనిపించాడు? నేను అదే చెప్తున్నా. వాడు యుద్ధంలో పెరిగినవాడు, యుద్ధ విద్యలు నేర్చుకున్నవాడు, యుద్ధాభ్యాసం ఎరిగినవాడు, బాణములు వేయగలడు, శరీర సౌష్యం పుష్టిగా కలిగిన వాడు. వాడిని చూసినప్పుడు ఓ గొప్ప ప్రవక్త కూడా మైమరిచిపోయి ఇలాంటోడు రాజవ్వాలని భౌతిక రూపమును అంచనాలోనికి తీసుకునే స్థాయికి ఎలీయాబును బట్టి సమూయేలు వచ్చాడు. అలాంటి రూపం, అలాంటి సౌష్యం ఉంది ఎలీయాబుకి. అప్పుడు దేవుడు ఎంటర్ అయిపోయాడు. దేవుడు నిత్యము సమూయేలుతో మాట్లాడుతుంటాడు, సమూయేలు నో నో నో, నువ్వు పై రూపం లక్ష్య పెడుతున్నావు, వాడి ఎత్తు లక్ష్య పెట్టొద్దు, వాడి కండరాలు, వాడి 8 ప్యాక్ 6 ప్యాక్లు ఏమి లక్ష్య పెట్టొద్దు, నువ్వు వాడి బాడీ కౌంట్ చేయొద్దు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారు ఆ రోజుకి ఈ రోజుకి. అది సమూయేలు కాలమైనా యేసే కాలమైనా ఏమండి యుగాంతానికి వచ్చి ఈ కాలమైనా మనుషులు లక్ష్య పెట్టేది పై రూపాన్నే. ఆదివారం వచ్చింది అనుకోండి, సభలు వచ్చింది అనుకోండి, మీరు చూడండి, వాళ్ళు షేరింగ్ చేయించుకుంటా సెంటర్కి వెళ్ళినప్పుడు సాటర్డే కూడా ప్రేయర్ ఏదో పెట్టారు, ఫాస్టింగ్ ప్రేయరు. ఆడవాళ్ళు చక్కగా మంచిగా చీర కట్టుకుని, చీర నెత్తికి చుట్టుకుని, మొత్తం బాడీ అంతా చుట్టుకుని, బైబిల్ ఎట్లా పట్టుకుని చక్క నడుచుకుంటూ వస్తున్నారు. చూస్తానికి ఎంత చక్కగా ఉన్నారో, మొహంలో అప్పుడు దాకా ప్రార్థన చేసి వచ్చారేమో, ఆ మొహంలో ఎంత వర్చస్సు ఉందో, ఎంత దీనత్వం ఉందో, ఎంత దైవికమైన అందం కనబడుతున్నారో ఒక్కొక్కళ్ళు. వాళ్ళని చూస్తే ఒకసారి నాకు అలా బైబిల్ రోడ్ మీద పట్టుకుని ధైర్యంగా వచ్చి చూస్తే నాకు సిగ్గేసిద్ది. నేను ఎప్పుడు పట్టుకెళ్ళలేదు గట్ట, అంత బైక్ మీద వచ్చేది నేను. వాళ్ళని చూసినప్పుడు అనిపించింది, వా గ్రేట్ కదా అనిపించింది. నేను అంటున్నాను
చాలా మంది భక్తిని పైరూపానికే చేస్తున్నారు. మనం 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 ఆలోచన చేద్దాం. ఏదో ఒక సబ్ పెట్టుకుందాం. ఇక్కడ క్యాస్ట్రోపల్లి, వీరవల్లి, నాకు తెలిసిన సేవకుల్ని, సంఘస్థులందరినీ పిలుస్తాను. పిలిచినప్పుడు మనం ఎట్లా తయారవుతాం? తెల్ల బట్టలు ఉన్నట్లు మంచి ఫార్మల్ బట్టలు ఉన్నట్లు మంచి చీర కట్టుకుంటే మంచి పద్ధతి కలిగిన, ఫంక్షన్కి వేసేలా కాదు, పద్ధతి కలిగిన మందిరానికి అనుకూలమైనటువంటి ఒక చీర, ఒక డ్రెస్సు, ఒక ప్యాంట్, ఒక షర్టు వేసుకుని శుభ్రంగా తలంటు స్నానాలు చేసేసేసి గడ్డలు కానీ పిచ్చి పిచ్చి మేకప్లు కానీ లేకుండా అందరి దగ్గరకి ఏంటి ఈ వచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వందనాలమ్మా, బాగున్నారా, వందనాలయ్యా, అంత బైబిల్ భాష మాట్లాడుతూ, వాక్య భాష మాట్లాడుతూ, దైవిక హావభావాలు ప్రవర్తిస్తూ మనం ఆ కూటం జరిగినప్పుడు, ఆ కూటంలో ఎక్కువ మంది వస్తే, బాగా ఉద్యోగంగా జరిగితే, ఏమండి వచ్చిన జనాన్ని చూసి, పెట్టిన భోజనాలను చూసి, జరిగిన రుచిని చూసి, అబ్బా ఏం జరిగిపోయింది, ఎంత ఆనందం వేసింది అనుకుంటున్నాం. ఇంతట్లో ఇదంతా జరుగుతున్నప్పుడు నీ హృదయంలో జరుగుతుంది ఏంటి? ఏం జరుగుతుంది నీ హృదయంలో? కోట ఉంది కాబట్టి, సేవకులు వస్తున్నారు కాబట్టి, సంఘస్థులు బయట వాళ్ళు వస్తున్నారు కాబట్టి మంచి కనపడ్డం భక్తి నీ హృదయం నిన్ను మోసం చేస్తుందా? మంచి మాటలతో, మంచి హావభావాలతో, మంచి వినయ విధేయతలతో, ఏమండి నాతో సహా సేవకుడు వస్తే అక్కడే ఉండి, అయ్యా ఇంకొంచెం కోరేనా, సేవకులు వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉంటున్నాను, అడ్డం జరిగేటప్పుడు వాళ్ళ పక్కనే ఉంటున్నాను. అక్కడ ఎంత విధేయత ప్రదర్శిస్తావు? అయ్యా కొంచెం కూర వేసుకోవచ్చుగా, ఓకే వెరీ గుడ్. నేను అంటున్నాను, అతన్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నావా? వచ్చిన వాళ్ళని మెప్పించే ప్రయత్నం చేస్తున్నామా? వచ్చిన వాళ్ళ దగ్గర మనం భక్తి పరులు మనకు కనబడే ప్రయత్నం చేస్తున్నామా? అది చూసినప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరన్నా, మీ సంఘస్థులు పరిచయం చేశారయ్యా, మీ సంఘస్థులు ప్రార్థన చేశారయ్యా, చాలా ఇలాంటి, మీ సంఘస్థులు వాక్యం చదివారు చూడు, జయరామ్ గారు ప్రార్థన చేశారు చూడంటే నా హృదయానికి ఏంటి, నా అండర్లో వాళ్ళు బాగా ఎదిగారు. ఇదంతా పై ప్రదర్శనే కదా, పైదే కదా. అంతరంగానికి ఏంటి? అంతరంగాన్ని చూసి ఆమోదించాల్సింది, అంగీకరించాల్సింది, ఆశీర్వదించాల్సింది ఎవరు? ఇప్పుడు నీ చేసే భక్తి ఏ భక్తి? పై రూపము చూస్తున్న మనుషులకి ఆమోదం అనిపించే భక్త, అంతరంగమును చూస్తున్న దేవుడు ఆమోదించే భక్త? కుప్పలు తెప్పలు వెళ్ళిపోతున్నారండి. కొన్ని స్టేడియాల్లో పెట్టేస్తున్నారు ఈ రోజున మీటింగులు, పెద్ద టెంట్లు వేసి, గుడారాలు వేసి పెట్టేస్తున్నారండి, పెద్ద గ్రౌండ్లు తీసుకుని పెట్టేస్తున్నారండి సభలు. ఏమండి సభలకు వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి, అది మనసులో ఉన్నోడైనా ఊగుతాడు అనమాట, అట్టుంటుంది అనమాట. వాడు మంచంలో పెరాలజై పడిపోయినోడైనా అక్కడ ఉన్న మ్యూజిక్కి వాడు అంటాడు, ఆడేదో మూమెంట్ ఎత్తాడు, ఇవ్వగలడు. దాన్ని చూసి అంటారు, ఆరాధన జరిగింది, పరవశించిపోయా. ఆ మ్యూజిక్ లేకుండా, కేవలం డ్రమ్ము కూడా లేకుండా సప్పట్లు కూడా చెప్పు ఆరాధన ఎట్టుంటుందో. వాడు పరవశిస్తుంది మ్యూజిక్కి, దేవుణ్ణి ఆరాధించినందుకు కాదు ఆడు పరవశిస్తుంది. ఆడి మెస్మరైజ్ అవుతుంది ఫిజికల్గా, వాడు ఇంథ్యూజియాజంగా భావిస్తుంది ఫిజికల్గా, స్పిరిచువల్గా కాదు. వాడు దాన్నే ఆత్మల పరవశం అనుకుంటాడు. చెప్తాడు, అబ్బా అక్కడ జరిగిందండి, 2 కళ్ళు సాల్లా. ఎవరికి కావాలరా నీ 2 కళ్ళు చాలలేదు? అంత పెద్ద కూటానికి వెళ్ళావు కదా, అంత పెద్ద అర్థంలో పాల్గొన్నావు కదా, అని జరిగినాయి కదా, నీ హృదయంలో వచ్చిన మార్పు ఏంటి? ఇక్కడ చెప్పు. పాస్టర్ గారు వాక్యం చెప్పారు చూడు, అసలు జోకులు చెప్పారు చూడు, అసలు సాక్ష్యం చెప్పారు చూడు, కళ్ళంప నీళ్ళు వచ్చేసిన చూడు, అందరూ పడిపడి నవ్వారు చూడు, 1 గంటన్నర చెప్పినా కదవకుండా ఉన్నారు చూడు, ఇవన్నీ మాటలు సోది పక్కన పెట్టేస్తే నీ హృదయంలో జరిగిన మార్పు ఏంటి? నీ హృదయంలో జరిగిన పశ్చాత్తాపం ఏంటి? నీ హృదయంలో జరిగిన ఆ తీర్మానం ఏంటి దేవునికి? ఇది లెక్క. నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? ఇది కదా కౌంట్ చేస్తున్నాడు దేవుడు. మనము పైదాంతో సరిపెట్టేస్తున్నాం. ఈ రాత్రి నువ్వు పైదాంతో సరిపెట్టేస్తే దేవుడి ఎంపిక అవ్వవో, దేవుడి ఎన్నిక నువ్వు అవ్వవో. నువ్వు మనుషులు ఎన్నిక అవుతావా, దేవుడు ఎన్నిక అవుతావా? నువ్వు మనుషుల ఎన్నిక అయ్యున్నా, నేను మీ ఎదుట, మనుషుల ఎదుట నేను ఏదో ఒక మంచి సావకుడు కనిపించినా, నేను ఎవరి దగ్గర ఆ సాక్ష్యం పొందాలి? దేవుని దగ్గర అండి. కొంచెం వాక్చాతుర్యం వచ్చింది, నాకు పట్టకథలు నేర్చుకుని పతుడు సావకుడే చాలు. దేవుని స్వరము వినగలిగి చెప్పగలిగిన సామర్థ్యంలో ఉండాలిగా, దేవుడు ఆమోదించాలిగా.
నేను చెప్పినట్లు నువ్వు చేస్తున్నావని దేవుడు ఒప్పుకోవాలిగా. నా అంతరంగపు స్వభావం ప్రభువుకి అంగీకారం అవ్వాలిగా. నువ్వు ఎలాంటి భక్తుడివి ఈ రాత్రి ఒకసారి పరీక్షించుకో. పైన చేసే భక్త, అంతరంగంలో నుంచి వచ్చే భక్త, పెదవుల్లో నుంచి వచ్చే భక్త, అంతరంగంలో నుంచి వచ్చే భక్త. ఏమండి, పై దాన్ని లక్ష్య పెడితే మనుషులు, అంతరంగాన్ని మాత్రం దేవుడే. మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం? 21 రోజులు ప్రార్థన అంటున్నావు, 40 రోజులు ప్రార్థన అంటున్నావు. నేను అంటున్నాను, బైబిల్లో మోషే 2-3 సార్లు చేశాడు. నోవా ఒకే ఒకసారి, అప్పుడు ఉపవాసం ఉండలే, వాడలో 40 పగల రాత్రులు ఉన్నాడు. ఏలియా 40 రోజులు చేశాడు. యేసయ్య 40 రోజులు చేశాడు. శిష్యులు 10 రోజులు ఉన్నారు. పౌలు 14 రోజులు ఉన్నాడు. దానియేలు 21 రోజులు ఉన్నారు. ఆయా భక్తులు ఆయా సందర్భాల్లో ఆయా కాలాల్లో వాళ్ళ జీవితంలో ఒకసారే ఉన్నారు. ప్రతి సంవత్సరం నీకెందుకు 40 రోజులు ఉపవాసాలు పెట్టాలి? ఎందుకు పెట్టాలి నీకు ప్రతి సంవత్సరం 40 రోజులు? ఈ ప్రతి సంవత్సరం 40 రోజులు 21 రోజులు ఉపవాసం పెడుతున్నప్పుడు నీ హృదయం ఎలా మారుతుందంటే, భక్తిలో డౌన్ అవుతున్నామా? 21 రోజులు వస్తేగా సెట్ అవుతాం, 21 రోజులు అయితే సెట్ అవుతావు, నిజంగా సెట్ అవుతావు. 21 రోజుల వరకే సెట్ అవుతావు. ఆ 21 రోజులు మాటలు బాగుంటాయి, ఆ 21 రోజులు చేష్టలు బాగుంటాయి, ఆ 21 రోజులు తిండి మీద నిగ్రహం బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. 22వ రోజు ఫైన్, కొంచెం బాగున్నావు. 24వ రోజు ఇంకొంచెం పర్లా, కొంచెం బాగున్నావు. 30వ రోజు, 40వ రోజు, 50వ రోజు, డిసెంబర్ 1వ తారీఖు వచ్చింది. నవంబర్ 1న అయిపోతాయి ఉపవాసం. డిసెంబర్ 1 వచ్చింది. నవంబర్ 1న నీకున్న ఉపవాసాల్లోని ఆ మంట డిసెంబర్ 1 కూడా అట్టాగే ఉందా? అప్పుడు ఏ భక్తి చేస్తున్నావు? కొంతమంది నేను చూశానండి, ప్రతి సంవత్సరం నవంబర్ 22 నుంచి ఉపవాసాలు పెడతంటే అక్కడ, ఏమండి అటు సంవత్సరం అంతా ఆయాసాలు ఎత్తాడు. అన్న ఇంతకీ ఉపవాసాలు ఎప్పుడు? మనకి నవంబరు ఎప్పుడు అది డేట్ కూడా తెలియదు. ఎప్పుడు అంటాడు. ఏంటి ఎప్పుడు అంటే, అప్పుడు ఉపవాసాలు చేస్తా. నువ్వు ఉపవాసాలు ఏం చేయొద్దు, సంవత్సరం కుదురుకుండు. ఏదో బాగుంది కదా. నేను ట్రైన్ ఎక్కితే, మొన్న గురువారం సాయంత్రం ట్రైన్ ఎక్కితే మేము, కాళ్ళకి చెప్పులు లేవు, మెడలో మాలలో, మెడ నిండా మాలలో పూలు, నెత్తి మీద ఏంటంటే పెట్టుకున్నారు. ఒక్క సీట్లో 50-60 దాకా ఉంటే ముసలోడు ముసలం ఆరేసి అటు ఇటు అట్టా ఇరుక్కుని ఏడకమ్మా అంటే, జోడా ఏడకే విజయవాడ వస్తారు, ఏదో చేస్తారు, వెళ్తారు, తీసుకుంటారు, అయిపోయింది. అలాగైపోతుంది క్రైస్తవ్యంలో కూడా ఈ భక్తి. మనకి సమ్మర్లో మాలలు ఉన్నాయి, అదొక జాతి, అదొక మతం, అదొక గోల. మళ్ళీ సంవత్సరం ఆఖరిలో మనకి పెడుతున్నారు మాలలాగా, నెక్స్ట్ లాగా. ఓకే, నేను అన్నాను, నువ్వు భౌతికమైన భక్తి చేస్తున్నావు 40 రోజులు చేసినా. చివరిలో సాక్ష్యం చెప్పమంటే, దేవుని కృపను బట్టండి తీర్మానం తీసుకున్నా, ఒక పూటే ఉండగలను లేదో అనుకున్నాను. దేవుని మహాకృపండి, మధ్యలో 4 రోజులు నడువు నొప్పి వచ్చేసిన, కళ్ళు తిరిగిపోయినా, తల తిరిగిపోయినా, నాకు దేవుడు మహాకృపండి 40 రోజులు ఎండింగ్ దాకా ఉన్నాను. అప్పటికి ఇప్పటికి ఏం మారింది నీలో? పోయినాయా? బూతులు పోయినాయా? కోపం పోయిందా? ఉద్రేకం పోయిందా? ఆత్మీయ దరిద్రం పోయిందా? దిక్కుమాలతనం పోయిందా? ఏమి సాక్ష్యాలండి బాబు. నిన్నేమన్నా వేసే వచ్చి మోషేలాగా మంచులు లాక్కుండా ఉండి అన్నాడా? ఏంటి గొడవ? నాకు అర్థం కాదు. ఎలా మారిపోతున్నారు మనోళ్ళు? ఆ ఉపవాసంలో ఓవర్ ఉపవాసం చేసి ప్రార్థన చేయడానికి మైండ్ రాదు, బైబిల్ చదవడానికి మైండ్ రాదు. ఏమండి అమ్మా ఓపిక, అదే ఆ బలం చాలదో. అలాంటి ఉపవాసం నువ్వేం సాధిస్తున్నావు? అంటే ఉపవాసం ఉండకుండా ఉండమండి, ఉండు. ఉపవాసం అంటే దేవునితో సహవాసం. దాని కొరకు అడ్డొచ్చే ఆ ఆహారాన్ని, లేదా అతి బలమైన ఆహారాన్ని, రుచికరమైన ఆహారం కొంచెం పక్కన పెట్టు, అంతే. ఆ ఉపవాసం యొక్క టార్గెట్ ఏంటి అని అంటే, దేవుడితో గడపడం మూలంగా నీ హృదయం నూతనపరచబడాలి, నూతన శక్తితో నింపబడాలి, నవీకరించబడాలి. నీ హృదయం జరగాలట్లా. ఏమండి, చాలా మంది పైకి ఆత్మీయుల్లా కనిపిస్తున్నారు కానీ అంతరంగంలో ఏమీ లేదండి. దైవజనులు కూడా మోసపోయే అంతటి భక్తి చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు సమూయేలుకి ఎలియాబుని చూస్తే ఏమనిపించింది? వీడేనేమో అనిపించింది. కొంతమందిని చూస్తే అలా అనిపించింది,
వీళ్ళేనేమో రాబోయే రోజుల్లో గొప్పోళ్ళు, వీళ్ళేనేమో రాబోయే రోజు సంఘాన్ని మోసే, భుజాల మీద మోసే, ఏమండి ప్రార్థనలో కన్యలతో భారాలతో మోసేవాళ్ళు వీళ్ళేనేమో అన్నట్లు కొందరు చూస్తే అనిపించింది. ఏసీ అంటాడు, రే మోసపోతున్నావురా, పై రూపం చూడమాక. అదేంటి ప్రభు అంత భక్తి చేస్తాండి, చేస్తారు పైకే ఏమండి. 13 మత్తయి సువార్తలో మాట అన్నాడు, చదవండి ఏసయ్య. 13 ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. హృదయం ఏమైపోయిందంట బయటికి? అది ఎవరికి తెలియదండి, ఏమండి, ఎవరికి తెలియదు. ఇప్పుడు మీ అందరికంటే నేనే సన్నగా ఉన్నాను, నేనే వెయిట్ తక్కువ ఉన్నానని చెప్పి సోని అందనుకో, బ్లడ్లో ఫ్యాట్ లెవెల్స్కే సన్నగా ఉండటానికి లావుకుంటా సంబంధం లేదు. అదే నువ్వు బయటికి సన్నగా ఉన్నావు కాబట్టి, బక్కగా ఉన్నావు కాబట్టి, బరువు తక్కువగా ఉన్నావు కాబట్టి నీ బ్లడ్లో ఉన్న ఫ్యాట్కి నీ బాడీ బయటకు కనిపిస్తే సంబంధం ఏం లేదు. హుడోబకాయ అంత గట్టిగా బయటకున్నా వాడు లోపల ఫ్యాట్ లేకపోతే బాగానే ఉంటాడు. నువ్వు ఎంత సన్నగా రెవట్లాగా ఉన్నా బ్లడ్లో ఫ్యాట్ ఉందనుకో వచ్చేద్ది స్ట్రోక్. అని ఇప్పుడు దేన్ని బట్టి తెలిసిద్ది? లోపల ఉన్నాన్ని బట్టి తెలిసిద్ది. ఈ ప్రజలు స్వస్థత పొందుకోవడానికి కారణం ఏంటి? ఉపవాసాలు చేస్తున్నారయ్యా, ఆరాధన క్రమాలకు వెళ్తున్నారయ్యా, కానుకలు ఎత్తున్నారయ్యా. ఏమండి, నా ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయి అని అంటే నువ్వు నమ్మకంగా దశంభాగం ఇస్తున్న బిడ్డవై ఉన్నప్పటికీ కూడా అట్లా మారుతున్న నీ పరిస్థితి అంటే నీలో ఉన్న ఒకే ఒక లోపం ప్రార్థన, విశ్వాసం. ప్రార్థన ఏది? ఇచ్చినాక శోధించు అని చెప్పాడు. ఎవరు కొందరు ఓకే లివ్ ఇట్, ఇచ్చినాక కూడా నువ్వు ఆర్థిక మాంద్యంలోకి ఉన్నావంటే ఇచ్చినాక ఆయన ఏం చేయమన్నాడు? శోధించమన్నాడు. నువ్వు విశ్వాసంతో ఇచ్చావా? విశ్వాస హృదయంతో ఇచ్చావా? పొందుకుంటాననే విశ్వాసంతో ఉన్నావా? ప్రార్థిస్తున్నావా? ఎందుకు తక్కువైద్దండి నీకు ఆర్థికంగా? నాకు తెలుసు అలా ఇప్పుడు కాదు. దేవునికి నమ్మకంగా ఇచ్చేసి ప్రార్థన చేసేవాడి జీవితంలో ఆర్థిక మాన్యాలు రావు, ఆర్థిక సుడిగుండాలు రావు. వాడు ఏదో ఒకటి ఆర్థికంగా తప్పు చేస్తున్నట్లయితే వచ్చింది, లేకపోతే వాడి జీవితంలో రావు. హల్లెలూయా. నీకు వస్తుంది అని అంటే పరీక్షించుకో. నీ 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 హృదయంలో ధనవంతుల ఒకటి అపేక్షించకూడదు. ఇది ఉన్నా నీకు ధనం రాదు, నువ్వు మళ్ళీ అప్పులు పల్లెపోతావు. ధనవంతులు ఒకటానికి అపేక్షించకూడదు, ధనం మీద మనసు పెట్టకూడదు, ధనం చూసి దుర్బుద్ధి పెట్టకూడదు. ఇవి లేకపోతే డబ్బు నీ దగ్గర ఉంటుంది, ఇవి ఉంటే డబ్బు నీ దగ్గర ఉండదు. ఇవి ఉండకూడదు. సామెతలు అన్ని వేగ మాటలు చెప్పాడు. నీతో కూడా కొంచెం వచ్చింది నా ఆశ్రదిస్తా అన్నాడు. అడ్డదారులు నువ్వు ఏం తెచ్చుకున్నా తెస్తావు, ఉండదు. అదే స్తోత్రం చెప్పు. మొన్న కాయన కొటేషన్ పెడితే మీకు పెట్టాను. సంపాదన కోసం ఆదివారం మందిరాన్ని ఎగ్గొట్టి నీకు వెళ్ళడం తెలిస్తే నువ్వు సంపాదించింది నీ దగ్గర నుంచి ఖర్చు పెట్టేతో ప్రభువుకి తెలిసిద్దంట. బలే కదా. జాబు సాగు చెప్పి నువ్వు మందిరం ఎగ్గొడతావు నీకు తెలిస్తే మందిరం ఎగ్గొట్టి తెచ్చుకుని దాన్ని ఎట్టగా ఎగరయ్యాలో దేవుడికి తెలుసు కదా. నీ దగ్గర అన్యాయంగా వచ్చిందైనా, నీ దగ్గర దుర్బుద్ధితో ఉన్నదైనా, అపేక్షతో పెట్టుకుందైనా నిలవదండి. ఎలాగో చెప్పనా, డబ్బు మీద ఎవడికి మనసు ఉండదో అటు జేబులోనే డబ్బు ఉంటుంది. మనసు లేనోడికే డబ్బు ఉంటుంది. అలాగని దుబారా ఖర్చు పెట్టమని మీకు సలహాలు ఇవ్వట్లా, రూపాయి చోట 10 రూపాయలు ఖర్చు పెట్టమని మీకు అలా చెప్పట్లా. నీ మనసు మాత్రం దాని మీద పెట్టకుండా ఉండి నీ జేబులో డబ్బు ఉంటుంది. హల్లెలూయా. అవును, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. నువ్వు డబ్బును ప్రేమించొద్దు, అప్పుడు నీ దగ్గర డబ్బు ఉంటుంది. నువ్వు ప్రభువును ప్రేమించు, అప్పుడు నీ దగ్గర డబ్బు ఉంటుంది. నువ్వు డబ్బును ప్రేమించావా, ప్రభువు నీ దగ్గర ఉండడు. వీళ్ళు మేలు పొందుకోబడే కారణం ఏంటంట? హృదయం కొదిగిపోయిందంట. బయటికి తెలియదు ఆ విషయం, ఎవరికి తెలియదు. హృదయం కొవ్వు పట్టేసిందంట. ఈ ఎలియాబుని చూస్తేనేమో ఇలా కనపడ్డాడు సమూయేలుకి. ఈ ఎలియాబు ఎలాంటి వాడు చెప్పనా మీకు? ఒకసారి చూపిస్తాను రండి. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 28వ వచనం చూడండి. అతడు వారితో మాట్లాడినది
అతని పెద్దన్నాగు ఎలియాబునకు వినబడగా ఆ, ఎలియాబునకు ఆ, దావీదు మీద కోపము వచ్చి ఆ, అతనితో ఆ, మీరిక్కడికి ఎందుకు వచ్చితిరి? ఆ, అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఆ, ఎవరి వశము చేసితిరి? ఆ. మీ గర్వమును నీ గర్వము మీ హృదయపు చెడుతనమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును నేను ఎరుగుదును. ఆ యుద్ధము చూచుటకే కదా ఎవరు హృదయం చెడుతనం ఉంది ఇప్పుడు? ఆయన చూసి సమూయేలు ఏమనుకున్నాడండి? ఇతడే యెహోవా చేత అభిషేకం పొందాల్సిన వాడు అనుకున్నాడు. ఈ ఎలియాబు చూడండి, ఇప్పుడు అతను ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు అతడు యుద్ధంలో ఉన్నాడే కదా, బయటికి పీకరగా కనిపించినోడే కదా, బయటికి వీరుడు కనిపించినోడే కదా. మరి గొల్యాతు వచ్చి 40 రోజుల నుంచి అడావుడు చేస్తున్నాడు కదా. మరి గొల్యాతు వచ్చి 40 రోజులు అడావుడు చేస్తున్నప్పుడు భీకరంగా ఉన్నాడు, కొట్టేయాలిగా. సమూయేలు కంటి కనిపించాడు. ఈయన సమూయేలు కంటికి ఇంపుగా కనిపించినాడు. 40 రోజుల నుంచి గొల్యాతు వచ్చి ఓ అని చెప్పారంటే ఈ ఎలియాబు ఏం చేశాడు? దాక్కున్నాడు, ఏం చేయలే. కానీ ఇలాంటి పిరుకోడు దేవుడి మీద ఆధారపడి దేవుడి నామాన్ని తృణీకరిస్తున్న గొల్యాతుని ఎదుర్కొంటానికి రోషం లేని ఒక పిరుకోడు సమూయేలు దృష్టికి మాత్రం దేవుని చేత అభిషేకించబడేవాళ్ళు కనపడ్డాడంట. అదే దౌర్భాగ్యం ఈ రోజున. ఆ లోపల సబ్జెక్ట్ ఉండదు, కంటికి అందరికీ వాడే భక్తిపడు కనపడుతూ ఉంటాడు, లోపల సబ్జెక్ట్ ఉండదు. సమూయేలు మోసపోయాడు, సమూయేలు భ్రమపడ్డాడు. వాడిని చూసి ఈడే అనుకున్నాడు. వాడే అయితే సమూయేలు ఇప్పుడు యుద్ధంలో ఈడేం చేయాలి? జీవం కలిగిన దేవుడు నామాన్ని తిరస్కరిస్తాకి ఈ సొంత ఫిలిస్తీయులు ఏ పాటి వాడని చెప్పని తమ్ముడు రాకముందు అన్నయ్య ఈడు పలికి వెళ్ళాలి యుద్ధానికి. అవునా కదా? ఈ మాట పలికి నాకరోడు, యుద్ధంలో ఉన్న మొదటోడు మనుషుల దృష్టిలో పడ్డాడు, ఆఖరోడు దేవుని దృష్టిలో పడ్డాడు. దావీదు వచ్చి ఈ స్థునత లేనోడు దేవుని తృణీకరిస్తున్నాడు ఏంటి, నేను చంపేస్తానంటే ఎలియాబు అంటాడు, అరే నీకెంత ధైర్యం ఎక్కడదిరా తమ్ముడా? అలా కదా రియాక్ట్ అవ్వాలి. ఆడు హృదయం చూడండి ఎలా రియాక్ట్ అయిపోయిందో. ఏమంటున్నాడు? నువ్వెందుకు వచ్చి కోపం వచ్చిందంట. నీకెందుకు కోపం వస్తుంది? నువ్వు చేయగలవా? చేయలేవా? వాడు చేస్తున్నప్పుడు చేయనివ్వు. నువ్వు చేయలేను ఇంకోటి చేతన్నప్పుడు చేస్తే నీకేం నొప్పి? అవునా కదా? నేను చేయలేను, నువ్వు చేస్తున్నావు, చెయ్యి. నువ్వు ఏడవగలవా? నువ్వు ఏడవలేవు. 40 రోజుల నుంచి చూస్తున్నావు, గసగస ఉడికిపోతున్నావు. ఆడు వచ్చి 40 నిమిషాలు అవ్వాలా, నేను ఏ చేస్తా అంటున్నాడు. వేసేని చూడు, నీ తమ్ముడే కదా, చెప్పుకో నా తమ్ముడే అని చెప్పుకోపోయిన అట్టకన్నా సంతోషించు. అది కాదంట, ఈడు ఏడవలేడు, చేసేవాడు చేయనివాడు. పైపెచ్చి అంటున్నాడు, నీ హృదయం గర్వించిదిరా, నీ హృదయం పాపిచ్చిదిరా, నువ్వు అట్టంటోడివిరా. ఇలాంటోడు సమూయేలు దృష్టిలో పడ్డాడండి. ఇలాంటోడు పడ్డాడు సమూయేలు దృష్టిలో. మీకు అర్థమైందా నా వివరణ? హృదయాలు కొవ్వుబట్టి ఉంటుంది, బయటికేమో బలాఢ్యులా కనపడుతున్నారు. హృదయాలు తప్పిపోయి ఉంటుంది. సమాజానికైనా సంఘానికైనా సేవకులకైనా ఎలా కనపడుతున్నారు? బలిష్ఠులు కనపడుతున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి ఒడి చేతిలో బైబిలే, ప్రతి ఒడి మందిరంలోనే, కానీ అంతరంగంలో ఏముంటుంది అది ఒక్కడికి ప్రభువుకే తెలుసు. దావీదు అన్నాడు, నేనేమన్నాను అన్న, ఒక మాటే అన్నాను, నేనేమన్నాను, ఒక మాటే నోటితో అన్నాను. నేను చెప్తుంది ఏంటంటే, ఒకసారి 2 తిమోతి పత్రిక చూడండి. 2వ తిమోతి పత్రిక 3:5 చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తికి ఆశ్రయించిన వారై ఉండురు. ఎలియా పైకి ఎట్టున్నాడు? భక్తిగాడు, రాజులాగా శరీర సౌష్యం వేకుడు కనపడ్డాడు. లోపల ఏముంది? అదే పైకి అందరికీ భక్తి, లోపల స్టార్టింగ్లో నేను కూడానండి సంఘాలకు వెళ్ళినప్పుడు, సంఘాల్లో వాళ్ళు దీనంగా ఉంటే, ఎవరితో మాట్లాడకుండా చీపుర్లు వేసుకుని మందిరం అంతా ఉడుతూ ఉంటే, అంట్ల దగ్గర కూర్చుని అంట్లు కడుగుతూ ఉంటే, పరిచయం చేస్తూ ఉంటే, ఎంత భక్తో అనుకునేవాడిని నేను. నేను మెస్మరైజ్ అయిపోయాడు కొంతమందిని చూసి అనుకునేవాడిని. వాస్తవానికి వెళ్తే ఆడ కాసేపు అలాగా ఆ మోడ్లోకి వెళ్ళిపోతాడు,
ఆ కాసేపు ఆ మోడ్ ఆటోమేటిక్ మోడ్స్ మారుతాయి కదా, మోడ్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. అది పర్ఫార్మెన్స్ ఇంటికాడ చూడాలి. ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం కదా, పలానా వాళ్ళు మంచి ఆత్మీయులు అనుకుంటారంటే ఇక్కడ చూసారు నా ఇంకా నాకంటే ఇక్కడ కనపడ్డారు. ఏంటి, నేను పిచ్చోడిని కాకపోతే చక్కగా చీపురేసినంత మాత్రాన, చక్కగా అంట్లు తోనంత మాత్రాన, చక్కగా టెంట్లు కట్టేసి ఏమండి లైట్లు పెట్టేసి స్టేజీలు వేసేసినంత మాత్రాన వాళ్ళు ఆత్మీయులు అవుతారా? కూలి డబ్బులు ఇస్తే కూలోడు కూడా చేస్తాడు పని. వాళ్ళ ఆత్మీయత లోపల లోపల కనపడాలి. వాళ్ళ ఆత్మీయత అంతరంగంలో శక్తిలో కనపడాలి. మీరు అర్థం చేసుకోవాలి, మనసును పాడు చేసుకోవద్దు వాక్యం వింటున్నప్పుడు. మొన్న వాళ్ళు ఫోన్ చేశారు, పేర్లు చెప్పకూడదు. ఏంటమ్మా అన్న, నేను ట్రైన్లో ఉన్న తర్వాత మాట్లాడతానని పెట్టేసి, ప్రార్థన చేయమన్నారు, ఇప్పుడు అవదలేండి జనాల్లో ఉన్న తర్వాత చేస్తానని పెట్టేసి తెల్లారి మళ్ళీ ఫోన్ చేశాను. ఏంటి రాత్రి ఏంటి జ్వరం అన్నారు, ఏంటి బాగాలేదన్నా చెప్పండి, ఇప్పుడు దిగాను, చర్చికి వెళ్ళిపోయి ఫోన్ చేసి చెప్పండి అన్న. అయ్యా మరి కొత్తగా ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ ఏమన్నా ఉన్నాయాము అని భయం వేస్తుంది అయ్యా. ఏమున్నాయి, ఎందుకు అనిపిస్తుంది మీకు అన్న. రాత్రి అంతా పిచ్చి పిచ్చి కలలు వస్తుంది అయ్యా. వస్తే ఏమన్నా ఉన్నాయా, ఉంటే ఏమన్నా శాతయ్యామో, పైకి భక్తి. నేనన్నా నువ్వు భయపడక ముందు విశ్వాసంతో ఉండు. నువ్వేదన్నా పూజకాడి నుంచి తెచ్చిపెడితే, విగ్రహార్థ సంబంధమైన తెచ్చిపెడితే, ఆ ఇంట్లో నీకన్నా ముందు అక్కడ ఏదైనా ఒక హత్య జరిగి అక్కడ ఇంకా దోషం పోకుండా ఉండుంటే, ఏమండి నువ్వు ఈ కారణాల చేత అక్కడ చీకటి ఉండొచ్చామో, అయితే నువ్వు తిన్నగా ప్రార్థన చేస్తే, నువ్వు తిన్నగా విశ్వాసం ఉంచితే ఆ చీకటి కూడా నిన్నేమి చేయదు. నువ్వు అడుగు పెట్టినందుకే ఆ చీకటి అక్కడి నుంచి పారిపోయిద్ది. పైకి ఎందుకు భక్తి? నీకు ఆ ధైర్యం లేనప్పుడు, ఆ శక్తి లేనప్పుడు, పైకి భక్తి కలిగి ఉన్నప్పుడు చాలా మంది భ్రమపడిపోతున్నారు నేను చూసి. వీళ్ళు భక్తి పరులు, ఇక వదిలేస్తే ఫాస్ట్ ట్రాకర్లు అన్నట్టుగా కనబడతారు కొంతమంది. లోపల ఉంటుంది సబ్జెక్ట్. నేను చెప్పా ఫస్ట్ పాయింట్, అసలు ఏం భయపడు మాక, నీ మీద క్రీస్తు రక్తం ఉంది, నువ్వు భయపడు మాక. ఈ ఇల్లు కాదు, నువ్వు ఏ ఇంటికి అద్దెకెళ్ళినా నువ్వు భయపడు మాక. నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తా ఉంటే, ఒకవేళ చీకటి ఉంటే ఉన్న చీకటి అమాంతం బయటికి వెళ్ళిపోద్ది. భయపడ్డా వచ్చి పేక్ బిస్కేద్ది. బయటికేమో శక్తిమంతులండి, బయటికి, లోపల పిరికి మంద, శక్తి ఉండదు. నేను అంటున్నాను, నువ్వు దేనికి ఎక్కువ భయపడాలో చెప్పనా, నీ అంతరంగంలోనే ఏలుబడి చేస్తున్న దుష్టుని శక్తిని బట్టి భయపడాలి. ఇంట్లో ఏదో ఉందని కాదు, ఇంట్లో ఎందుకు ఉంటుంది, నీ ఒంట్లోకే వచ్చిద్ది. అది ఇంట్లో ఎందుకు ఉంటుంది? మోతేసి ఉంటే అక్కడ ప్రార్థన లేకపోతే ఇంట్లో ఉంటుంది. దేవుని వాక్యం నీ హృదయం ఒక ఇల్లు అని చెప్పింది. ఇప్పుడు దేనిలో ఉండి దెయ్యం గురించి ఎక్కువ భయపడాలి నువ్వు? ఆ ఇంటికి వెళ్తే అక్కడ ఏదో ఒకటి, ఆ ఇంటికే మట్టదో, నీ ఒంటికే పట్టిద్ది. ఆ ఇంటికి ఏం అవదో. నేను ఏ ఇంటికని వస్తాను, తీసుకెళ్ళు. నేను మనిషినేగా మరి నీలాగా, నన్ను తీసుకెళ్ళి ఏ ఇంటికని వస్తా? ఇంటికేం పట్టదో, నీ ఒంటికే పట్టిద్ది. ఎందుకు పట్టిద్ది అయ్యా అని చెప్పానంటే, నీ హృదయము నువ్వు పరీక్షించుకుంటూ నీకు రావట్లేదు కాబట్టి. నా హృదయము దేవుని వాక్యానుసారంగా ఉంటుందా, నా హృదయంలో దుష్టుడు దుర్నీతి వైపు తిప్పేస్తున్నాడా అని పరీక్షించుకునే వివేచన స్థితిని నువ్వు కోల్పోయి అది కోపట్టేసింది కాబట్టి. పైకేమో అందరూ భక్తిచేతుడు కనబడుతున్నావు, ఒక చిన్నది చూస్తే ఇక్కడ ఆడిపోతావు. క్రైస్తవుల ఇళ్లలో దెయ్యాలు ఉంటాయా? క్రైస్తవుల ఇళ్లలో దెయ్యాలకు పనిచేస్తాక అవకాశం ఉంటుందా? క్రైస్తవుని అసలు దెయ్యం ఆవరించిద్దా? ఏమండి, అది అవ్వదు అండి. ఇవన్నీ వాస్తవానికి అయితే అవ్వవు. వాస్తవానికి అవ్వదు నీ దగ్గర అవుతుందనంటే నువ్వు ఎంత గొప్పడువో, ఎంత గొప్పదానివో. మరి అదే కదా, పైకి భక్తి కలిగి ఉంటారు, దాని శక్తిని ఆశ్రయం. ఇలాంటి వారికి విముఖుడుగా ఉండాలి, అలాంటి వాళ్ళు దూరంగా ఉండి అంటున్నాడు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంట? పైకే అంతా, పైకే భక్తి, లోపల మ్యాటర్ అని ఉంటుందా? అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు. నువ్వు దేవుని ఎన్నికల నుంచి దూరం అయిపోతా. లేకపోతే
అలాంటి వారి సహవాసము నిన్నేం చేసిద్దయ్యా అని చెప్పినానంటే, నీవు కూడా పైకే భక్తి చేసి అంతరంగంలో నిలుపుకోవాల్సిన శక్తిని నిలుపుకోకుండా నామకార్థ భక్తి చేసేలాగా నిన్ను మార్చేస్తుంది. మోసపోకు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హృదయాలనే లక్ష్య పెడుతున్నాడు. ఏం లక్ష్య పెడుతున్నాడు దేవుడు? మత్తయి సువార్త 15:7 వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. నేను ఒక గంట ప్రార్థన చేస్తే గొప్ప ఉన్నా, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే గొప్ప ఉన్నా, అది నీకు అక్కడ తెలిసిద్ది. అంటే నేను ఇక్కడ నీకంటే ముందు ఎదుటోడు గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నీ రాత్రి ఆన్లైన్ పెడితే ఒకడు గంట చేస్తే ఒక 40 నిమిషాలు ప్రార్థన చేస్తాడు. గంట ఎక్కువ 40 ఎక్కువ? హృదయం లేకపోతే అది మనం పట్టించుకోండి. ఏంటంటే సామర్థ్యం ఫిజికల్ గా చూస్తున్నాం. వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, ఈ ప్రజలు పెదవులతో గనపరుస్తున్నారు. ఏమండి, మనం జరిగినట్టుగా ఆరాధన కాసరపల్లి జరగదండి. మనం ఇక్కడ ఏజ్డ్ ఉన్నాం, వయసులో ఉన్న వాళ్ళు ఉన్నాం, చప్పట్లు కొట్టేస్తాం, అరిచేస్తాం, మన మైక్ లేకపోతే దద్దరిల్లిపోతే సౌండ్. కాసరపల్లి అట్లా కాదు. ఏంటమ్మా కొంచెం గట్టి పాడొచ్చు కంటే నీ మేము పోయింది బాబు, మేము 2 డేస్ 3 డేస్ ఆపరేషన్లు చేయించుకున్నాం, గట్టి అంటే మాకు నొప్పులు వచ్చేస్తాయి, మేము వాళ్ళేమో అంటున్నారు. అలాగని దేవుడు వాళ్ళని తోసేస్తాడా? ఇది బాగుండాలి. ఇప్పుడు మనం ఏజుడుగా ఉన్నాం, ఓపికగా ఉన్నాం కదా అని చెప్పని టాప్ లేచేలాగా అర్థం చేసేంత మాత్రాన ఇది బాగోకపోతే వ్యర్థంగా అర్థం చేస్తున్నారు అంటున్నాడు అక్కడ. ఈ ప్రజలు పెదవులతో నన్ను కనబరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. కింద వారు నన్ను వ్యర్థంగా అర్థం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంట? వేస్ట్గా పెడుతున్నాం ప్రార్థనలు. వేస్ట్గా వెళ్ళిపోతున్నాయి కొట్టాలి, వేస్ట్గా వెళ్ళిపోతున్నాయి ప్రార్థనలు. నీ ప్రార్థన నువ్వు ఒకవేళ హృదయపూర్వకంగా చేయక నువ్వు అనుకుంటున్నావు నేను ఉపవాసం ఉన్నా ప్రార్థన చేస్తున్నానని, ప్రభు అంటున్నాడు వ్యర్థం చేస్తున్నావని. ఏది వాస్తవం? నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అడుగుతున్నావు నేను ఉపవాసంలో నాకు మేలు జరిగిద్దని. ప్రభు అన్నాడు అసలు నీ ప్రార్థన వినలేదు కదా, నువ్వు పెదవులతోనే చేస్తున్నావు కదా అంటున్నాడు. అప్పుడు నీకు ప్రతిఫలం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు నీకు జవాబు ఎక్కడి నుంచి వచ్చిందండి? హల్లెలూయా. రాత్రి నా బాధ మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవులే, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన పరులే, ఎక్కడికున్నా అన్ని చోట్ల ఉన్నారు. వీళ్ళల్లో ఎవరి హృదయం దేవుణ్ణి నివసించడానికి అనుకూలంగా మారుతుంది? దేవుణ్ణి హృదయంలో ఉంటానంటే దెయ్యాలను వేసుకుని తిరుగుతున్నావంటే నీది పైపై భక్తిగా. నువ్వేం చేస్తావు? ఏవండి, ఎలియాబు పైకే బేకరుడుగా ఉన్నాడు, చిన్నటికి భయపడతా ఉంటాడు. మనం పోరాడాల్సిందే దురాత్మ శక్తులతో, మనం పోరాడాల్సిందే లోకనాథులతో, మనం పోరాడాల్సిందే పాపముతో కదా, అవునా? అలాంటి పోరాటంలో నువ్వు బిక్కుబిక్కుమంట పక్కన కూర్చుని ఎలియాబులాగా ఉంటే నువ్వు ఎలా కనబడితే ఎవరికి కావాలి? ఏమండి, నువ్వు ఎలా కనబడితే పైన హావభావాలు. అప్పుడు జాన్ ఒకరిని తీసుకొచ్చాడు చూడు, ఒక ఆయన్ని. నేను చూసి ఈడేంటి పాస్టర్ని పట్టుకొచ్చాడు అనుకున్నాను. నేను పాస్టర్లు వస్తే తలకాయ నొప్పండి చెప్పనా? వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి వాకింగ్ చెప్తాకి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు హట్ అయిపోతారు. వచ్చాం కదా అని వాకి విని వెళ్ళరు, మమ్మల్ని పిలిచినందుకు మాకు మైకి ఇవ్వలేదు అంటారు. అదొక బలహీనత అంతే. వాళ్ళకి మైకి ఇవ్వాలి, ప్రియారిటీ ఇవ్వాలి, కానుక ఇవ్వాలి, ఏయో చేయాలి వాళ్ళకి. నేను అనుకున్నా ఎవరో కొన్ని న్యూస్ రావాలి కానీ పాస్టర్ వేసుకొచ్చాడు ఏంటి? బయటకు అలా కనిపించాడు. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ వే ఆఫ్ టాకింగ్, ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ వే ఈ రోజుకి నాకు రాదు. మనంతా మాసు ఎంత క్లాస్గా చెప్పాడు, వామ్మో అనిపించింది నాకు. చూస్తే ఏంటి, సావుకుడా కాదే. వస్త్రధారణ మోసపుచ్చుతుంది, భాష మోసపుచ్చుతుంది. ప్రభు అన్నాడు పెదవులతో బాగా చేస్తున్నారు, నాకేమి దూరం అయిపోయింది? నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆవిడ చెప్పింది ఏందా? హృదయం ఆనందించిద్దని. ఇప్పుడు నీ దగ్గరకు వస్తుందా? నీ హృదయం ఆనందిస్తుందా? ఉద్రేకపరుస్తారండి కొన్నిసార్లు. ఆలర్ట్ పెట్టావనుకో, తెల్లారు లేసావనుకో, రాత్రి భవానీ గారు ఏం ప్రార్థన చేసిందండి నేను అనొచ్చు ప్రభు అన్నట్ట.
హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు నేను ఇలా అన్నాను అనుకో, వచ్చే వారం నీకేమనిపించింది? ఆవిడికి నీకేమనిపించింది అంటే ఇప్పుడు నేను నిన్ను ఫిజికల్ గా ప్రేరేపించి ప్రార్థన చేపిస్తున్నా. కొన్ని చోట్ల అలా ఉంటదండి. కొన్ని చోట్ల ఎలా ఉంటదంటే ఉద్రేకపరుస్తారు. అసలు రాత్రి చిట్టి చేసిన ప్రార్థనకి నాకు అసలు పిచ్చెక్కేసిందండి, నిద్ర పట్టలేదండి, ఇంత కన్నీరు కాదు దేవుడు మేలు చేయడా అంటే ఆ దేవుడి గారు చెప్పాలి. మేలు చేస్తాడు చేయడం ఎవడు చెప్పాలి? నేను అట చెప్తాను, అన్నా రాత్రి అంతా నువ్వు కన్నీరు కార్చావు, నేను చూశాను, నీకు తప్పకుండా న్యాయం జరిగిద్దాను. నేను చెల్లుబాటు అవను. ఆ కన్నీరు నీకు హృదయపూర్వకమైందో, ఆ కన్నీరు పాప నిమిత్తమైందో, ఆ కన్నీరు నీకు ఎవడన్నా చూస్తేనో ఎవడన్నా తిచ్చాడని ఆ ఉద్రేకం పట్టుకోలేకపోతుందో, ఆ కన్నీరు వెనక మళ్ళీ ఏముందో ఎవరికి తెలుసండి? మరి నేను అడ చెప్తా రాత్రి అంతా కన్నీరు కాచుకప్పుడు నీకు జరిగిపోద్దని నేను అడ చెప్తా. నేను చెప్పడం, నువ్వు మెసేజ్ చేయకపోవడం, ఇక అయిపోయి అయ్యగారు చెప్పాడు నాకు ఎక్కడ జరిగిపోద్దని మా అయ్యగారు చెప్పి ఏం అవుతాం. ఎవరు చెప్పాలంటే అమ్మా నీ ప్రార్థన వినబడిందని ఆయన చెప్పాలి. ఆయన వచ్చి నీకు చెప్పాలి. అప్పుడు నీ హృదయానికి ఒక ఆనందం వచ్చింది. మనుషుల వల్ల పుట్టే ఆనందం కూడా ఉంది, అది నా బాధ. నాకు తెలుసు ఇవన్నీ నేను దాటుకుంటూ వచ్చా. నన్ను ఒక వారం పొగిడితే 10 వారాలు చేసేవాడు ప్రార్థన. మీకు తెలియదు, ఇవన్నీ ఎవడి మీద పెట్టి చెప్పుకోవట్లేదు, నాలోనే ఉంది. నాకు ఓ గొంతు ఎక్కువ ఇచ్చాడు. 100 మంది ఉన్న సంఘంలో కూడా ఒక్కడిని రాత్రి ప్రార్థన చేసేవాడిని. 3 సంఘాలు ఏ పేరు మర్చిపోయేవాడిని కాదు. కళ్ళాలేసి మా ఎగరనేవాడు. అసలు రాత్రి బాబి ఒక్కొక్కరి పేరు ఎవరు నేను మర్చిపోయిన పేర్లు కూడా ఆ పిల్లోడు చెప్పాడబ్బా. అసలు ఎంత ప్రార్థన అంటే కొండెక్కేసింది నేనైతే. ఆ ప్రార్థన ఆయన కోసం చేశానా, దేవుడి కోసం చేశానా? ఆయన పొగిడి నాకేమైతే తెలుసా, మళ్ళీ ఇంకొకసారి ఆ మాట అనిపించింది. మళ్ళీ ఇంకొకసారి బాగా చేశాడు బాబీ అంటే బాగుండు అనే మాట అనిపించింది. మాయలో పడిపోతున్నారు. హృదయాలు మనుషులకు మాత్రమే దగ్గర చేస్తున్నారు. హృదయం నీకు ఆధారపడాల్సింది, హృదయం దగ్గర అవ్వాల్సింది దేవునికి మాత్రమే. దేవునికి మాత్రమే. నువ్వు పైకి భక్తి చేస్తే, పైకి తెల్లబట్టలు వేసుకుంటే, పైకి ఉపవాసం ఉంటే ఉపయోగం లేదు. నేను ఏదేమైనా మళ్ళీ ఉపవాసాలు పెట్టేదే అయినప్పటికీ నీకు ఉపయోగం లేదు. నువ్వు హృదయం కనుక ఇప్పటికైనా ఆయన పొలాల దగ్గర తాకపోతే ఉపయోగం లేదు, ప్రతిఫలం లేదు, ప్రతిఫలం రాదు. పైకే నీ భక్తి, నువ్వు దుష్టుని జయించలేవు, నువ్వు శోధనని జయించలేవు. నీ హృదయపూర్వకమైన ఆ ప్రార్థన, నీ హృదయపూర్వకమైన కన్నీరు ప్రభు దగ్గర నువ్వు కనపరిచే వరకు, ఈ పై భక్తులు పక్కన పెట్టి యథార్థమైన స్థితిలో నువ్వు ప్రభు కనపడే వరకు నువ్వు అంతరంగంలో ఆ దెయ్యాల చేత కొట్టబడుతూనే ఉంటావు. ఆ భక్తిహీన పుత్రాల చేత కట్టబడి వేధించబడి శోధించబడుతూనే ఉంటావు. బయటికి మాత్రం బాగానే ఉంటది, క్షోభ మాత్రం అంతరంగంలో తెలిసింది. క్షోభ అంతరంగంలో తెలిసింది. జాగ్రత్త. ఆరాధన బాగా జరిగిద్ది, అందరూ వస్తారు, అందరూ పలకరిస్తారు, అందరూ వెళ్ళిపోతారు, వాక్యం చెప్పేస్తాను. నీ హృదయము నిజంగా ఆరాధన చేయలేదు కాబట్టి నైట్ వెళ్ళి పడుకునేటప్పుడు నీకు ఆనందం ఉందే, ఆవిడ చెప్తున్నది రాదు. నీకు ఫిజికల్గానే ఆనందం వచ్చింది. వంటలు బాగా కుదిరి అన్నాడు అయ్యగారు, ఎరగొట్టేసాం అన్నాడు అయ్యగారు. నీకు ఈ ఫిజికల్వి ఏమన్నా మిగిలితే తప్ప దేవుడు నిన్ను అంగీకరించడం వలన, దేవుడు నీ యొక్క దోషంలో క్షమించడం వలన, దేవుడు నిన్ను మేలు చేయడానికి ఎన్నుకుంటాం వలన కలిగే ఆనందం నీ అంతరంగంలో నువ్వు అనుభవించలేవు. హృదయం దూరంగా ఉంచుకున్నంత కాలం అనుభవించలేవు. హల్లెలూయా. రోజున దేవుణ్ణి ఎరిగి కూడా మనుషులు దేవుడి దగ్గర మేలు పొందుకోలేకపోతున్నారంటే వాళ్ళ హృదయమే కారణం. హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందంటండి. మనిషి రోగాల కన్నా ముందు ఉన్నాయి కానీ హృదయపు రోగానికి ముందు మనిషి దగ్గర లేదు, దేవుడి దగ్గర ఉంది. కానీ ఆ దేవుడిని ఆశ్రయించం మనం. ఏమండి, ఓ 17-18 ఏళ్ళ పిల్లకి లోకం ఎంత తెలుసు? 20 ఏళ్ళ కంటే కింద ఉన్న నాకే ఇప్పటికి లోకమేం తెలియదు. ఇప్పుడు మనం 30 దాటిన అడి వయసు అనుకుంటాం కానీ ఫారిన్ కంట్రీస్లో 40 వచ్చినా 45 వచ్చినా వాళ్ళు యూతే అంటారు. వాళ్ళ లెక్క అట్లాగా ఉంటుంది. 40+, 45+ వరకు వాళ్ళు యూతే. ఇప్పుడు మొన్న మీరు చట్టసభల్లో చూసారా, 40 ఏళ్ళ కుర్రోడిని ఎదుర్కోలేకపోతున్నాడు చంద్రబాబు అన్నారు. 40 వచ్చిన కుర్రోళ్ళమే మామూలు లెక్క. అప్పుడు 20 ఏళ్ళ వాళ్ళకి ఏముంటుందండి? ఆయన ఎవడో ప్రేమిస్తే, నువ్వు ప్రేమించదని అమ్మ కొట్టిందని
ఆడితో కలిసి తల్లిని చంపేస్తుంది అంటే ఆ హృదయం ఎంత భయానకపు దుష్టపు స్థితిలోకి మారిపోతుంది. 20 లోపు ఉన్న వయసులో నూతనత్వాన్ని కోరుకుని, సృజనాత్మకతను కోరుకుని, జీవితంలో ఎదగడానికి హృదయాన్ని జ్ఞానంతో నింపుకోవాల్సిన ఆ వయసు, ఆ హృదయం పాపమును బట్టి, దుష్టుని యొక్క ఏలుబడిని బట్టి కన్న తల్లినే చంపేసి ఇంకా చాలదని చెప్పి మళ్ళీ పిలిచి పొడిపించే కోపించో అలా చేస్తుందంటే ఆ హృదయంలో ఎలాంటి పని చేస్తున్నాయి, బయట లోపల ఎలాంటి పని చేస్తున్నాయి? బయటకి ఏం బాగుంటారండి, లోపల భయానకమైన పని చేస్తూ ఉంటారు. సముద్రం రేగినా అక్కడే, నెప్పొచ్చినా అక్కడే, పాపము ఆనందమైనా అక్కడే, పాపపు కృంగుదలైనా పశ్చాత్తాప కృంగుదలైనా హృదయమే. నీ హృదయం ప్రభు ఎదుటి రాత్రి ఎలాగుందో చూడు. నా ముందు మీరు అందరూ భక్తి పర్లే, నేను ఎవరిని పేరు పెట్టను, ఎవరికి పేరు పెట్టను, ఎవరిని త్రోసాను. ఎజ్రా కోసం నేను వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఒకటే అన్నాడు, ఆడు మారడండి, ఎందుకు మీ ప్రయాస అన్నాడు. అది ఆయన చేతుల్లో ఉంది, మేము ప్రార్థన చేసి వెళ్తాం. ఆ రోజు నేను ఎలా చూశాను, ఈ రోజుకి ఎలా చూస్తున్నాను. ఆయన మారక ముందే యజ్రాన్ని నేను యోగుడిగానే చూశాను, మారక ముందే, రక్షణ పొందుకోక ముందే. ఈ రోజుకి యోగుడే. నాకు మీరు అందరూ యోగ్యులే. దేవుడికి అమ్మా బతకాలి. ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఆయన్ని గురించి చెప్పాలంటే ఏమని చెప్తాడు? నేను ప్రభువా ఈ బిడ్డకి వరం ఇవ్వచ్చు కదా, ఈ బిడ్డని ఇలా వాడుకోవచ్చు కదా అని అంటే, ఇప్పుడు సమూయేలుని పిలిచినట్టుగా, ఒరే ప్రభు కుమారా నువ్వు పై రూపం చూస్తున్నావురా, నువ్వు పై రూపం చూసి మోసపోవద్దు, నేను లక్ష్య పెట్టను పై రూపం అని అంటాడండా. అప్పుడు నువ్వు ఎలియాబా దావీదువా? నువ్వు దావీదులాగా మారాలి. దావీదంట దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడంట, దేవుని చిత్తాన్ని అనుసరించేవాడుగా దావీదు ఉన్నాడంట. మీకు ఒక మాట చెప్తాను, అక్కడి నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్తాను చూడండి. 1 యోహాను పత్రిక 3:19. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయాలలో మన యందు దోష ఆరోపణ చేస్తుందో ఆయా విషయాలలో మన హృదయమును ఆయన ఎదుట ఏమంటున్నాడు రాత్రి? దేవుడు మన హృదయాల కంటే అధికుడు. నీ హృదయం నాకు తెలియదు, దేవుడు మన హృదయం కంటే అధికుడు, మన హృదయం కంటే అధికుడు. ఏమండి, చడమడ తిట్టేశాను, తర్వాత అన్న ఏదో కోపంలో అన్న బాధ అనిపించదా? అదేం లేదు, వాస్తవం చెప్పు, నాకు తెలియదు. మన హృదయాల కంటే అధికుడు దేవుడు. మన హృదయాలను ప్రతి ఒక్క తలంపు అని తెలుసు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయం ఆరోపణ చేస్తుంది. నీ మనస్సాక్షి, నీ హృదయము నీ మీద దోషాన్ని ఆరోపణ చేస్తుంది. నువ్వు ఇది చేసావుగా, ఎవడు చెప్పక్కర్లేదు, నీ హృదయం చెప్పింది. సరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఇలా ఉన్నావుగా, నువ్వు ఇలా అన్నావుగా, నువ్వు అది వెళ్ళావుగా, నువ్వు అది చూసావుగా, నువ్వు వాళ్ళని బాధ పెట్టావుగా, ఆ విషయాలు మనిషికి సేవకుడికి తెలియకపోయినా దేవుడు హృదయాల కంటే అధికుడు. కాబట్టి నీ హృదయం ఎప్పుడే దోషారోపణ చేసేలాగా దేవుడు ప్రేరేపిస్తున్నాడో అప్పుడు అంట పశ్చాత్తాపడి సమ్మతి, కల్మషం లేకుండా సమ్మతి పరుచుకోవాలి, సమ్మతి చేసుకోవాలి. అవును నాకు బాధ కదా అనుకో, ఏదో కోపంలో అన్న, నా ఉద్దేశం అది కాదు. సమ్మతి చేసుకుంటాం చూడు, మనిషి దగ్గర చేసుకుంటావా? మనిషి దగ్గర అలాగా దేవుని దగ్గర సమ్మతి పరుచుకోవాలి, సమాధానపరుచుకోవాలి, దేవుణ్ణి పశ్చాత్తాపడాలి. దేవుడి దగ్గర లెక్కలోకి వస్తాయి అన్ని, వాళ్ళ దాటేమంటే లెక్కలోకి వస్తాయి అన్ని. స్తోత్రం చెప్పు. నీ హృదయం కొవ్వు పట్టేస్తుందా? నీ హృదయం దూరం అయిపోతుందా? బయటకు మాత్రం మంచి భక్తిపడిగానే కనపడుతున్నావా? నేను పరీక్షించుకుంటే ఒకప్పటి ఆ ఫైర్ కనపట్లేదండి. ఒకప్పటి ఆ స్థితి ఎవరి గురించి కాదు, నా గురించి అది కనపట్లేదండి. వాక్య సిద్ధపరుచుకున్నప్పుడు మొదట నన్ను నేను చాలా మెప్పించుకున్నా. నేను కదా ప్రథమ దోషిని, ఎవరికైనా చెప్పేదానికంటే ముందు ఈ విషయంలో ఒకప్పుడు ఉన్న ఆ ఇంట్రెస్ట్ కనపట్లా. ఉందా? పూర్తిగా పోయిందా? ఉంది. ఆ స్థాయిలో ఉందా? లేదు. ఆ స్థాయిలో ఉందా? లేదు. చూడండి, ఇంకొక మాట నేను ఎదురు పెడతాను.
అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 38 నుంచి కిందకి రండి. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోను సంగమందు ఉండి మన కిచ్చుటకు జీవవాక్యములను తీసుకొని వాడేతడే మోషే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయాలలో ఐగుప్తుకి పోగోరిన వారయ్యారంట. హృదయాలలో ఏమయ్యారండి? ఒకప్పుడు ఏ ఐగుప్తులో ఉండి, అయ్యా మేము అబ్రాహాము సంతానము కాదా, నువ్వు అబ్రాహాముకి వాగ్దానం చేయలేదా, ఏ ఐగుప్తులో మమ్మల్ని ఇలాగ బానిసలుగా వదిలేస్తావా, మమ్మల్ని విడిపించవా, ఏం బతుకులయ్యా అని ఏ ఐగుప్తులో ఉండి ఏడ్చారో, ఏ వాగ్దాన దేశాని కోసం బయలుదేరి పాటుపడి బయటకు వచ్చారో, ఇప్పుడు ఆ ఏడుపు కొట్టి జీవితము దేశమును జ్ఞాపకం చేసుకుని అనుకుంటున్నారంట, వెళ్ళిపోతే బాగుండు కదా. రక్షణ పొందుకున్నాక చాలా సార్లు మునుపు జీవించిన జీవితంలోని అలవాట్లు, ఆలోచనలు, సంఘటనలు, కోరికలు, విషయాలు చెయ్యాలని హృదయం పదే పదే తొందర చేస్తూ ఉంటది. ఒకసారి వెళ్ళి వస్తే ఏమైంది, చూసి వస్తే ఏమైంది, చేసి వస్తే ఏమొచ్చింది. కొన్నిసార్లు చేసి కూడా విషయం చెప్పినా మనం తప్పు చేయంగా దేవుడు వెంటనే శిక్షిస్తాడా? అదే మన అలసు, అదే మన అలసు. ఏమండి? అందుకు ప్రసంగంలో అంటాడు అనమాట, జరిగిన తప్పిదానికి శీఘ్రముగా శిక్ష రాకపోవడం చూసి నరులందరూ కూడా పాపం చేస్తున్నారంట. వెంటనే దేవుడు శిక్షించట్లేదు కదా. మొన్న ఆదివారం చెప్పాను చూడు, వాళ్ళ ముగ్గురు పేరేంటి, మోషే, మిరియాము, అహరోను, మీరు రండి అని చెప్పని ఎప్పుడప్పుడు కోటింగ్ ఇచ్చేస్తే బాగుంటారు. ఇప్పుడు ప్రభు వదిలేస్తున్నాడు కదా, అది చూసంట ఏం కాదులే అని వెనుకకు తిరిగే హృదయంకి వస్తున్నారు. వాళ్ళని రక్షించిన వాళ్ళు ఎవరు, విడిపించిన వాళ్ళు ఎవరు, తప్పించిన వాళ్ళు ఎవరు? అతని మీద హృదయం లేదు. ఆ హృదయం అంటే ఐగుప్తుకి వెళ్ళిపోయి దూడం చేసుకుని, ఈ దూడ తీసుకెళ్ళింది మమ్మల్ని, మరి ఆ దూడని వెంటబెట్టిన రాబోయారు బయటికి, అప్పుడు లేదు దూడ. ఇప్పుడు ఈ దూడ మనల్ని, ఇదే మన యెహోవా, ఇదే మనల్ని విడిపించింది అంటున్నారు. ఏంటండి? ఈ హృదయము ప్రభువులో ముందు కొనసాగే స్థితిలో ఉందా? ఈ హృదయము విడిచిపెట్టిన వెనకటి వాటి కోసం పరిగెత్తేలాగుందా? అప్పుడు నువ్వు కానాను చేరలేవు, అంటే పరలోకానికి వెళ్ళలేవు. ఇంకొక సంఘటన చెప్పి నేను ముగిస్తాను చూడండి. తెలిసినవే కానీ దేవుడు మరొక రీతిగా మనతో మాట్లాడి నేర్పిస్తున్నాడు. 11 సంఖ్యాకాండము 13:30 13:30. జనాలను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దానిని జయించుటకు మనకు శక్తి చాలునను. చూడండి, వీళ్ళు పైకే కాదండి, లోపల కూడా శక్తి కలిగిన వాళ్ళు. మోషే 12 గోత్రాల నుంచి 12 ఎంపిక చేసుకున్నాడు. దేనికి? మీరు వెళ్ళి కానాను ఎలాగుందో వేగు చూసి వస్తే తర్వాత మనం యుద్ధం ప్లాన్ వేసుకుని వెళ్ళొద్దామని చెప్పని చెప్పాడు. చెప్పినప్పుడు వినాలి జాగ్రత్తగా. ఈ 12 మంది చూసి వెనక్కి వచ్చేటప్పుడు 10 మంది ఒక టీం ఆల్రెడీ అయిపోయారండి. ఏమని? వాళ్ళని చూడు ఎలాగున్నారో, ఇప్పుడు వీళ్ళ మీద యుద్ధానికి వెళ్తే మనం గెలుస్తామా పెడతామా, మనకి యుద్ధం సరిగా రాదు, ఎందుకు వచ్చిన గొడవ, ఈ దేశం గురించి చెడ్డుగా చెప్పేద్దాం అని చెప్పని. 10 మంది మెజారిటీ ఎక్కువ, 2 మెజారిటీ ఎక్కువ? 10 మంది చెడిన హృదయాల మధ్య కూడా 2 కరెక్ట్ గా ఉన్నారండి. ఈ 10 మంది వచ్చి మిగతా అందరి హృదయాలు చెడగొట్టేస్తే వీళ్ళ హృదయాలు మాత్రం నిలబడ్డారండి. లక్షల మంది నిలబడ్డారు, నిమ్మలపరిచారు. దేవుడు మనల్ని ఆ దేశం జయించేలాగా చేస్తాడని చెప్పని నిలబడ్డారు. ఇంకా వాళ్ళు ఇంకా ఏడ్చి రాళ్ళు పెట్టుకొని చంపేద్దాం చూసినప్పుడు బట్టలు చింపుకుని బయటకు వచ్చి చెప్పారు, దేవుడు మన యందు ఆనందిస్తే మనం దాన్ని జయిస్తామని చెప్పి 2 మాత్రం నిలబడిపోయారు. మొదటి వాడు కాలేబే, యెహోషువ కూడా కాదు. అందులో ఫస్ట్ అప్పేసింది అంటే కాలేబు, యెహోషువ.
యెహోషువ కాలేబు ఇద్దరూ న్యూట్రల్గా అప్పుడు దాకా మాట్లాడాల. 10 మంది వాళ్ళతో మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు మొదట ముందుకు వచ్చింది మాత్రం కాలేబు. యెహోషువ వాళ్ళ పక్షాన ఏం లేడు, కానీ మొదట ముందడుగే లేపు. కాలేబు అడిగేసినప్పుడు యెహోషువ కూడా ముందుకు వచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఎవరిది? కాలేబు. అప్పుడు కాలేబు గురించి దేవుడు ఏం చెప్పాడో చెప్పనా? 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతనికి ప్రవేశపెట్టెదను. కాలేబు ఒక్కడే మంచి మనసు కలిగి పూర్ణ హృదయముతో అనుసరించాడు. మిగతా వాళ్ళు ఐగుప్తుకు పోవాలనుకున్నారు. ఏమండి, వాళ్ళు 6 లక్షల మంది కాల్బలం అండి. అయ్యా మాటలు వినండి, ఆఖరి మాటలు. 6 లక్షల మంది కాల్బలం అండి వాళ్ళు. 6 లక్షల మంది కాల్బలంలో దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవించింది మొదటోడు కాలేబు, రెండోడు యెహోషువ. ఈ 10 మంది చెడ్డ సమాచారం తెచ్చి సమాజాన్ని చెడగొడుతున్నా ఇప్పుడు ఈ జట్టంతా అంతగా మారిపోయినా కాలేబు మాత్రం మంచి మనసుతో, మంచి మనస్సాక్షితో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించిన దేవుడు అన్నాడు, అతడు వెళ్ళి ఎక్కడ అడుగు పెడితే అక్కడ అతనికి ఆ దేశాన్ని రాసిచ్చేస్తా. అర్థమైందా? ఇప్పుడు మనం కృష్ణా జిల్లా మీద దాడి చేసాం. మీరు ఎన్టీఆర్ కదా, ఉమ్మడి కృష్ణా జిల్లా మీద గుంటూరుని వచ్చి దాడి చేసాం. వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీదే అన్నాడు. ఇప్పుడు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంత పెద్ద సిటీ ఏది? నాకు విజయవాడ కావాలి, తీసుకో. మిగతా వాళ్ళకి మాత్రం చీట్లు వేయాలి. అదే బతకాలదే. మిగతా వాళ్ళకి చీట్లేసి పంచారు, కాలేబు మాత్రం అడుగు పెడితే ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాదే. కానీ కాలేబు ఏం చేశాడు చెప్పనా? చిత్తూరు లాంటి కరువు ప్రాంతం ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? నేను దీన్ని సారవంతం చేయగలను అన్నాడు. దేవుడిని కలిగి దేవుని హృదయపూర్వకంగా సేవించే వారి సెలక్షన్లో దమ్ములో ఉండే మ్యాటర్ అదండి, ఆ సబ్జెక్ట్ అది. అప్పుడప్పుడు సరదాగా బండి మీద నేను అనుకుంటాం, ఆంటీ మన దగ్గరకు వచ్చి అన్ని ఆణిముత్యాలు జాతిరత్నాలే కదా ఆంటీ అని అంటే, ఆంటీ అంటది అలాంటి వాళ్ళతో చేస్తేనే సేవ, ఇదే గొప్ప అని అంటే. సరదాగానండి, మీరు సీరియస్గా అనుకోవద్దులే. అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్స్ గురించి కొంతమంది ఉన్న అజ్ఞానాన్ని బట్టి నేను అలాగా సరదాగా ఆంటీతో అంట. ఆంటీ అంటే అలాంటి వాళ్ళతో చేస్తేనే సేవ, అలాంటి వాళ్ళనైనా మారుస్తాడు దేవుడు. కాలేబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేశం ఎత్తా అన్నప్పుడు మంచి దేశం తీసుకోవచ్చు కదా. కాలేబు మెట్ట ప్రాంతాన్ని ఏదో కొండ ప్రాంతం తీసుకుంటాడు. కొండ ప్రాంతం ఎందుకురా, నేను సాగు చేస్తా దీన్ని అన్నాడు. కానీ కాలేబుకి ఒక్కడికే వచ్చిన భాగ్యం ఏంటి తెలుసా? 6,03,500 ఆ లెక్కలో 2 మాత్రమే పూర్ణ హృదయంతో సేవించారంట. ఇప్పుడు నేను అంటాను, తిప్పి కొడితే మనం ఆదివారం 30 మంది ఉంటాం. ఈ 30 మందిలో హృదయపూర్వకంగా అర్థం చేసేది ఎవరు? ఎవరు? 6 లక్షల మందిలో 2 మిగిలితే 30 మందిలో పైకేనే మన భక్తి అంతా. మిమ్మల్ని నేను సంతోషపెడుతున్నాను, మీరు నన్ను సంతోషపెడుతున్నారు, అయిపోయింది. మరి దేవుడు ఏమవ్వాలండి? చెడ్డ సమాచారం చెప్పిన 10 మందినే కానీ, ఆ సమాచారం విని సణిగిన, గొణిగిన, అరిచిన ఆ మిగతా కాల్బలాన్నే కానీ అరణ్యంలో రాల్చేశాడు దేవుడు. అంతే, ఎవరిని మిగల్చలా. ఏ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారో, ఏ కానాన్ దేశం కోసం ప్రయాసపడ్డారో ఆ కానాన్ దేశంలో 2 అడుగు పెట్టారు. కారణం వాళ్ళ హృదయం బాగుంది. ఆ కానాన్ దేశం వాళ్ళ తాత అబ్రహాముది. ఆ కానాన్ దేశం వాళ్ళ స్వాస్థ్యం. ఆ కానాన్ దేశం వాళ్ళ వాగ్దాన భూమి. ఆ కానాన్ దేశం కొరకే ప్రభువు 10 గొప్ప కార్యాలు చేసి సముద్రం పాయలు చేసి 40 ఏళ్ళు నడిపించి తీసుకొచ్చింది ఆ కానాన్ దేశం కోసమే. వాళ్ళదైన వారి సొత్తుని వారి హృదయం బాగా సొంతం చేసుకోవాలి. ఈ రోజున ప్రభువు ప్రాణం పెట్టింది నీకు పరలోకం ఇవ్వడానికి. ఈ రోజున ప్రభువు సంఘాన్ని కట్టింది పరలోకాన్ని తీసుకెళ్ళడానికి. ఈ రోజున ప్రభువు వరాలతో నింపి సంఘములో వాడుకుంటుంది మనల్ని పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి ఆయనతో ఉంచుకోవడానికే. ఈ రోజున వర్తమానములు రాకడ శబ్దములు వినిపించేది ఆయనతో పాటు పరలోకంలో ఉండటానికే. ఆ భాగ్యం ఎవడు కొలుపుతాడో చెప్పనా?
పూర్ణ హృదయంతో ఎవడి రోజున భక్తి చేయట్లేదో, మనుషులు సంతోషపెట్టే పై పై భక్తి, ఎలుయాబులాగా బయటకు దృఢంగా లోపల పిరిగోళ్ళలాగా ఉండే స్థితి ఎవడున్నాడో, దేనితో పోరాడడానికి అంతరంగంలో సామర్థ్యం కావాలో ఆ సామర్థ్యం లేక, ఆ సామర్థ్యం లేకపోవడానికి ఎవడి హృదయం కొవ్వినట్లుగా, ఎవడి హృదయం దూరం అయిపోయినట్లుగా ఉందో వాళ్ళు రాలిపోతారు నరకంలో. ఎవడి హృదయం పర్ఫెక్ట్గా ఉందో వాళ్ళు నిలుస్తారు పరమకాండంలో. నువ్వెక్కడ మిగులుతావు? నువ్వెక్కడుంటావు? ఏమవుతావు? ఏ భక్తి చేస్తున్నావు? పైకి మనుషులు ఎదుట నువ్వు గొప్పవాడివే, ఎంపికవే. ఏమండి, మనుషుల సాక్ష్యం ప్రభు సమర్థించడం, మనుషుల సాక్ష్యాన్ని ప్రభు ఏమి స్టాంప్ వేయడు, ఆమోదం వేయడు. అవును నువ్వు చెప్పింది రైట్ అని అండు. ఆయనకు అందరి గురించి తెలుసు, ఎవరి గురించి సాక్ష్యం చెప్పక్కర్లేదంట. నరుని గురించి ప్రభువుకి ఎవరు ఒకరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదంట. హల్లెలూయా. ఆయనకు అందరి గురించి తెలుసు. నేను అంటున్నాను ఈ రాత్రి, మన హృదయాల కంటే అధికుడైన ప్రభు ఎదుట హృదయాలు సమ్మతిపరుచుకుంటే మనకి ఎంతో మంచిది. కాలేబు మాత్రం అడుగుపెట్టి యెహోషువని అంటాడు, నీకు గుర్తుందా ఆ రోజున అక్కడ ఏం జరిగిందో, ప్రభు ఏం చెప్పాడో, నా స్థలం నాకు ఇచ్చేయి అని చెప్పని అడుగుతాడు. చూడండి అక్కడ యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయము 14:13. యెఫున్నె కుమారుడైన కాలేబు ఎలాగ అనుసరించాడంట? నిండు మనసుతో అనుసరించాడు కనుక యెహోషువ అతన్ని దీవించి, హల్లెలూయా, యెహోషువ అతన్ని దీవించాడు. ఇంకా అతన్ని ఒక్కడనే దీవించాడు. ఎందుకు? అతను ఒక్కడే హృదయపూర్వకంగా దేవుని మాట విన్నాడు. యెహోషువ ఎవరిని దీవించాడు? కాలేబునండి. ఎందుకు దీవించాడు? అతడు నిండు మనసుతో దేవుని సేవించాడు. నాకు హెబ్రోను కావాలి, తీసుకో నాయన, తీసుకో, నువ్వు తీసుకున్న భూమిని దేవుడు ఆశీర్దిస్తాడు, నీ పనిని దేవుడు అని దీవించాడు, ఆశీర్దించాడు యెహోషువ. మరి మిగతా వాళ్ళు లేరండి, వాళ్ళు కాలగర్భంలో మిగిలిపోయారండి. కారణం హృదయం. నీ హృదయం ఈ రాత్రి ప్రభుతో ఎలాగుందో చూసుకో. హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయంలో చోటు దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయంలో భయము దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయంలో సౌందర్యం దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు నువ్వు కనుక, అయ్యా నా హృదయం చెడ్డదే, నా హృదయం బాగుంది, మరి నా అంతరంగ స్వభావం ఎలా మారిందని అంటావా? చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మూడు 5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయడం ద్వారాను మనలను రక్షించెను. మనం రక్షించబడ్డానికి పరిశుద్ధాత్ముడు నూతన స్వభావం ఇస్తాడంటండి. నీకు ఇన్బిల్ట్ పుట్టిన కాడి నుంచి పెరిగిన కాడి నుంచి నీకు ఒక స్వభావం ఉందా? ఆ స్వభావం దేవునికి ఇష్టం లేదు కదా, ఆ స్వభావం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది కదా. పరిశుద్ధాత్ముడిని మనకి ఇచ్చింది ఎందుకనంటే ఆ పాత స్వభావం తీసివేసి హృదయాన్ని నూతన పరిచి నీకు నూతన స్వభావం ఇస్తానికి పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడ్డాడు. నువ్వు ఈ రోజున బలముగా అడిగితే, అయ్యా నా హృదయం బాగాలేదు, నా హృదయం మంచిగా లేదు, నా హృదయం చెడిపోయింది అని చెప్పని నువ్వు దేవుడిని అడిగి నీ ఆత్మ సహాయం నాకు దయచేయి, మన ఆదివారం అదే చెప్పా, నీ ఆత్మ సహాయం నాకు దయచేయమని చెప్పని నువ్వు ప్రభువుని గనక పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరావనుకో, ఆయన ఆత్మ సహాయం మూలంగా జరిగేది ఏంటనంటే నువ్వు ఏది మార్చుకోలేకపోతున్నావో, ఏది జయించలేకపోతున్నావో, ఏది విడిచిపెట్టలేకపోతున్నావో పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరిచి దాని మీద నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు, నీ స్వభావాన్ని నూతన పరుస్తాడు. తద్వారా నువ్వు దేవుని చేత అంగీకరించబడతావు, దీవించబడతావు. అట్టి కృప, అట్టి భాగ్యం రాత్రి మన అందరికీ దేవుడు కలగజేయును గాక. ప్రార్థన చేసుకున్న తల్ల వంచండి.